न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः శివోహం శివోహం. హలో హలో హలో, హాయ్ అండి. ఏదో మీ అందరికీ తెలిసిన పాటలు పాడుతూ ఉంటాను నేను, కానీ ఇవాళ ఏంటంటే తెలిసిన పాట పాడలేదు నేను. ఎందుకంటే ఒక చాలా గొప్ప, ఇది నిర్వాణ షట్కం అంటారు. ఇది శంకరాచార్య రాసిన ఈ చక్కటి శ్లోకం అనమాట. అంటే ఏంటంటే నిర్వాణ అంటే మోక్షం అనమాట. మనకి మోక్షం ఎలా జరుగుతుందంటే ఒట్టి నరకం నుంచి మోక్షమే కాదండి, మనకి మనుషుల్లో ఎంతోమంది మనకి చాలా దుఃఖం కలిగించేది, చాలా మనకి రకరకాల, నా భాషలో చెప్పాలంటే పీడ కలిగించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ పీడ ఎంత పీడ అవుతుందంటే కంటకం ముళ్ళుల్లాగా అవుతాయి అన్నమాట. రాళ్ళు చెప్పుల్లో రాళ్ళు ఉన్నట్టుగా అయిపోతాయి. కంటిలో నలుసు, చెప్పుల్లో రాళ్ళు, చెవులో జోరీగా, ఇట్లాంటివన్నీ కూడానండి ఇవి దుర్భరంగా ఉంటాయి. బతికుండంగానే నరకం అంటాయి వీటిని. కాబట్టి ఏంటంటే వీటన్నిటిని కూడాను మోక్ష నిర్వాణ అనమాట. నిర్వాణ కావాలంటే ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడాను త్యజించాలి అంటారు. నేను అన్నీ కూడాను చెప్తాను, నేను ఏంటి ఎలాగూ అనేది ఈ వీడియోలో. అయితేనండి ఒక మిత్రుడు చెప్తారు, సోము జగంట ఆయన పేరు. అమ్మ, బాధ పెట్టే బంధాల గురించి, మనసు విరిచేసే మాటల గురించి, వాటి నుండి మనం ఎలా బయటపడాలి, మన లైఫ్ సజావుగా ఎలా ముందుకు సాగాలి అని ఒక టాపిక్ మా కోసం చెప్పండి దయచేసి. ఈ రోజుల్లో అన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ మాత్రమే అయిపోయాయి. భార్యాభర్త బంధాలు కూడాను దిగజారిపోతున్నాయి. చాలా నిజంగా సోము గారు, చాలా నిజం ఇది. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు పదే పదే మన సొంత వాళ్ళు ఇప్పుడు బయట వాళ్ళు, పక్క వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళైతే వాళ్ళతో తెగతెంపులు చేసేసుకుంటూ ఉంటాం మనం. కానీ మన వాళ్ళని మనం చూస్తూ తెగతెంపులు చేసుకోలేమన్నమాట. ఎందుకు అంటే మోహం, బంధాల మీద మోహం అన్నమాట. నేనేదో ఇవాళ ఏదో చాలా సర్వసంగ పరిత్యాగిలాగా చెప్పటం లేదండి. ఏదో అన్నిటినీ కూడాను ఏదో స్వామీజీలాగాను, ఒక సెయింట్లీ పర్సన్ లాగాను మాట్లాడటం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రాక్టికల్గా ఇవన్నీ చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే శంకరాచార్య చెప్పారు. ఏంటి చెప్పాడు ఆయన, ఏంటి దీనికి నేను శివోహం అది ఇదేంటి షట్కం అంటారు దీన్ని. అయితే నమే మృత్యు శంక నమే జాతి భేద. మనకి మృత్యు వస్తుందనే బాధ లేదు. ఏవో అనవసరమైన ఇవి లేవు, అనుమానాలు కానీ అవి కానీ లేవు అన్నమాట. సందేహాలు లేవు. నాకు జాతి భేదం, మతం ఇట్లాంటివి ఏమీ లేదు. నాకు తండ్రి లేడు, తల్లి లేదు, జన్మ లేదు, బంధువు లేడు, మిత్రుడు లేడు, గురువు లేడు, అక్కడికి శిష్యుడు కూడా లేరు. అన్నీ నేనే అంటే అన్నీ శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. మనం అంటారు శంకరాచార్య గారు. నేను ఫిలసాఫికల్ పర్సన్ని కానీ రిచువల్ కాదు, మాటికి చెప్తూనే ఉంటాను. ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. అయితేనండి ఈ బంధాలన్నిటికీ కూడాను మనిషి దూరం అవ్వటానికి చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే మనిషి అనే అతను సంఘజీవి కాబట్టి భయపడతాడు. అమ్మో, మనకి రేపు ఏదన్నా కష్టం వస్తే మనము ఐసోలేటెడ్గా అయిపోతాము, మనం ఒంటరిగా అయిపోతాము, మనని ఒంటరిగా చేస్తారు. కాబట్టి ఏంటంటే మనం అందరితోనూ కలుపుకోలుగా ఉండాలి. వాళ్ళు బాగున్నా వాళ్ళు బాగా లేకపోయినా కలుపుకోలుతనంగా ఉండాలి అని ఒక రకమైన హిపోక్రాటిక్గా మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు మనతో అలాగే బిహేవ్ చేస్తుంటారు. కానీ వాళ్ళ మనసుకు తెలుసు మన పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు, మన మనసుకు తెలుసు మన పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా మన సొంత తోబుట్టువులు కానీ మన బంధువులు, మన బ్లడ్, మన రక్త సంబంధీకుల గురించి మాట్లాడుతున్నాను. అయితే నా గురించి చెప్తానండి ఒక మాట. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ టచ్ విత్ మై సిబ్లింగ్స్. నా తోబుట్టువులతో నేను ఎవరితో టచ్లో లేను.
అనేక రకాలుగా బాధ పెట్టి బాధలు రకరకాల రిపీటెడ్గా బాధలు పెట్టడం మూలంగా అది వాళ్ళకి బాధ అనిపించకపోవచ్చు. అది నేనే ఒకవేళ ఒక రకమైన ఒక టఫ్ పర్సన్ని లేకపోతే రెబెల్ని అని అనుకోవచ్చు వాళ్ళు. నాకు బాధ లేదు, ఎందుకంటే నేను ఏంటి అనేది నన్ను దగ్గరున్న వాళ్ళు నా నుంచి ఏది ఆశించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం నేను ఏంటి అనేది. నా నుంచి ఆశించే వాళ్ళకి ఏంటంటే నేను ఒక వ్యాంప్, ఒక విలన్ అనమాట. లేడీ విలన్ని వ్యాంప్ అంటారు. వ్యాంప్ లాగా నేను కనిపిస్తూ ఉంటాను అనమాట. అందుకని ఏంటి అన్నీ త్యజించేశాను. ఎందుకంటే ఇప్పుడు మనకి నిజంగా మన మీద కుళ్ళు, మన మీద ఏడుపు, మనం బాగున్నామని ఏడుపు కొట్టుతనంగా ఉన్న మన సొంత వాళ్ళు మనకి రేపు ఏదన్నా కావాలంటే ఫోన్ ఎత్తరండి. ఫోన్ ఉంది, ఇదిగో ఆన్ ద వే ఉన్నాను, నేను ఇక్కడున్నాను అక్కడున్నాను అంటారు. వాళ్ళు అవైలబుల్గా ఉన్నా కానీ రారు. మన సొంత వాళ్ళు కావచ్చు, మన ఆఖరికి మన భార్య, మన స్పౌజు, నేను భర్తనైతే నా భార్య స్పౌజు, లేదు నేను భార్యనైతే నా భర్త నాకు స్పౌజ్. అట్లా మన స్పౌజెస్, మన పార్ట్నర్లు కూడా ఏంటంటే కేవలం ఇచ్చిపుచ్చుకోవటాల్లోనే వాళ్ళు కూడాను సంతృప్తి చెందుతున్నారు. ఇచ్చిపుచ్చుకోవటమే ఒక బిజినెస్ అయిపోయింది. ఇవాళ రేపు భార్యాభర్తల అనుబంధం కూడా బిజినెస్సే. తల్లిదండ్రుల పట్ల పిల్లలకి ఉన్న సంబంధాలు కూడా బిజినెస్సే. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి ఏవో డబ్బుల రూపంగానో ఎన్నో రకాల ఫేవర్స్ మనం తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ వీ టేక్ ద ఫేవర్స్ వీ హ్యావ్ టు బీ గుడ్ విత్ దెమ్ వెదర్ వీ లైక్ దెమ్ ఆర్ నాట్ లైక్ దెమ్ అని అనమాట. అందుకని ఏంటంటే పిల్లలు కూడా చూడండి, రెక్కలు రాగానే వెళ్ళిపోతారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోగానే ఈ దేశంలో ఉంటే అవతలకి వెళ్ళిపోతారు భార్య చెంగు పట్టుకుని. తప్పని అంటలేదు, కానీ ఏంటంటే బేసిక్గా ఎథికల్గా మనకున్న బాధ్యతలు ఏంటి, మనకి ఒక రకమైన సహజ సిద్ధంగా ఉన్న బాధలు ఇవి. చెప్పే బాధలు కండిషన్లో పెట్టే బాధలు కాదు, బాధ్యతలు కాదు. అయితేనండి అవన్నీ కూడా ఏం లేకపోయేసరికి ఏంటంటే, లేకపోతే ఫారిన్ కంట్రీస్ చెక్కేస్తున్నారు. ప్రాణాలు తీసి గొంతు మీద కూర్చుని నన్ను ఫారిన్ పంపించు, నన్ను యూఎస్ పంపించు, నేను అక్కడే చదువుకుంటాను, మళ్ళీ వస్తా అంటాడు. వీడు వాడు అప్పో సొప్పో చేసి తల తాకట్టు పెట్టి గొప్పలు పోయి పోజులు, ఓహో మా వాడు అమెరికా పోతున్నాడు పంపిస్తున్నానని చెప్పేసి కాలర్ ఎగరేసుకుని, అబ్బో వాడు పెట్టే పోజులు మామూలు పోజులు కాదు, ఆ తండ్రి పెట్టే పోజులు పంపిస్తాడు. తీరా వెళ్ళిన తర్వాత వాడు అంతే సంగతి, మీకు మీరే మాకు మేమేలాగాను. ఎప్పుడో వాడికి అవసరమైనప్పుడు వాడు అవసరం వస్తాడు. తల్లిదండ్రుల నుంచి ఏదన్నా కావాల్సినప్పుడు, లేదు అంటే తల్లిదండ్రులకి అవసరాలు కావాలంటే వాడు పిలుస్తాడు. అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితేనండి ఇట్లా ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలంటే, నాకు కూతురు లేదు, కొడుకు లేడు, ఏమీ లేదు, అసలు అన్నీ లేదు. పితా నైవ మే నైవ మాతా న జన్మ. చూడండి ఎంత మహానుభావుడు. ఎన్నో సంవత్సరాలు, ఎప్పుడో రాసిన ఎన్నో దశాబ్దాల క్రితం రాసినవి ఇవి. పితా నైవ పితా లేడు, తండ్రి లేదు అనే మాట, తల్లి లేదు, మాత లేదు, జన్మ కూడా లేదంట. కాబట్టి ఏంటంటే అన్నీ నేనే అంట. అందుకని ఏంటంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటానండి. నేను ఎప్పుడు కూడాను ఐ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, ఎనీథింగ్. నేనేంటి అనేది నేను కరెక్ట్గా నేను చూసుకుంటూ నేను ముందుకెళ్తాను. నా ఫర్జ్ అంటే ఏంటంటే నా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ, అంతే. భగవంతుడికి వదిలేసేస్తా అన్ని ఫలితాలన్నీ కూడాను, అంతే. వెరీ సింపుల్. కాబట్టి ఏంటంటే సోము గారు ధైర్యం ఉండాలి, కఠినంగా ఉండాలి. ఇట్లాంటివన్నీ తీసి అవతల పాటించాలి, నిర్దాక్షిణ్యంగా తీసి పారేయాలి. ఇట్లాంటి చుట్టరికాలంట. ఆ చుట్టరికాలు తల్లైనా సరే, కూతురైనా సరే, కొడుకైనా సరే, తండ్రి అయినా సరే, అన్నైనా సరే, తమ్ముడైనా సరే, అక్కైనా సరే, చెల్లెలైనా సరే, ఎవ్వరు లేరు. ఇంకా వీళ్ళందరినీ త్యజించినప్పుడు అండి, ఇంకా బంధువులు వీళ్ళ ముందు వాళ్ళు ఎంతండి. నేను ఇవాళ ఎవరినన్నా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి, లక్ష్మి, యాక్ట్రెస్ లక్ష్మి తప్ప. ఏదో అది కూడా ఎందుకు ఆ బంధం నిలిచిందంటే, మేము ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకోము, వ్యక్తిగతంగా మాట్లాడుకోము. అందుకే నిలిచింది 45 సంవత్సరాలుగా. లేకపోతే పోయేది ఎప్పుడో నాశనం అయిపోయేది అది కూడా, ఆ బంధం కూడా. అయితేనండి ఇవన్నీ కూడా మనము నిర్దాక్షిణ్యంగా కనుక తీసేస్తే, చెప్పులో కనుక రాయి ఉంటే మనం ఎలా తీసేస్తాం అట్లా తీసి పారేయాలి. మనమే మిగులుతాం అనమాట. చివరికి మనమే మిగులుతాం అనమాట. ఏం పర్వాలా, మనకి అవసరం అయితే భగవంతుడు ఎవరో ఒక రూపంలో ఎవరో ఒక అపరిచితుడిని పంపిస్తాడు. అపరిచితుడు అంటే వాడెవడో అనుకోకండి, ఆ విక్రమ్ అనుకోకండి, ఆ సినిమాలో హీరో.
అయితేనండి అపరిచితుడిని పంపిస్తాడు. ఎవరో ఒక స్ట్రేంజర్ వచ్చి మనకి హెల్ప్ చేసి మళ్ళీ అంతర్ధానం అయిపోతాడనమాట. అది భగవంతుడి మేనిఫెస్టేషన్, అది గొప్పతనం. అందుకని నేను ఒక్కటే చెప్తాను, ఏ సమస్య వచ్చినా భగవంతుడికి చెప్పుకో. మనుషులకి చెప్పుకోవటం అంత నీచము, నికృష్టము ఇంకోటి ఎక్కడా ఉండదండి. కష్టం వస్తే మనుషులకి చెప్పుకుంటే మనం వీ విల్ బి లాఫింగ్ స్టాక్స్. మనని చూసి బాగా నవ్వుకుంటారు, చాలా ఎగతాళి చేస్తారు. కాబట్టి ఇదొక్కటేనండి చేయాల్సింది, ఒకటే. మరి చేత అయితే చెయ్యండి. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే ఆ కామెంట్స్లో చెప్పండి. ఇమీడియట్గా అంటే సాయంకాలం లోపు 24 hours లోపు నేను మొత్తానికి మీ కామెంట్స్కి నేను సరైన సమాధానం చెప్పగలుగుతాను. మిమ్మల్ని నేను కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాను. సో ఇంతేనండి సంగతి. శంకరాచార్య గారు చెప్పారు, ఆయన ముందు మనం ఎంతండి. అంటే ఆయన మరి సన్యాసం తీసుకున్నాడు కదంటే ఇవన్నీ చూసి చూడలేక, ప్రపంచాన్ని చూడలేక సన్యాసం తీసుకున్నాడు. నేను కూడా అట్లాగే ఇప్పుడు రాజకీయాల గురించి నేను మానేసేసాను. నేను ఎందుకంటే నా వల్ల కావట్లేదు, అవన్నీ నాకు ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయి. నాకెవరో భయపెట్టారంటే నేను భయపడే రకాన్ని కాదు. ప్రాణం పోతే పోతుంది అంతే, ఒకేసారి పోతుంది. హాయిగా ఇగో ఈ తయారవటాలు, ఈ లిప్స్టిక్ వేసుకోవటానికి, కళ్ళజోళ్ళు పెట్టుకోవటాలు, ఈ గొలుసులు వేసుకోవటానికి అన్నీ వదిలిపోతాయి, పేడ వదిలిపోతుందంట నేను. కాబట్టి బతుకున్నాను కాబట్టి ఏదో 4 మాటలు చెబుతున్నాను, 4 ఏదో మంచి తింటాను, ఏదో మంచి బతికున్నాం కాబట్టి ఆ బతికుండటానికి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాం. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు బీ హియర్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ అదేమీ లేదండి. కాబట్టి ఏంటంటే అందుకే నేను చేయటం లేదు. ఎందుకంటే ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయి నాకు, అవి నాకు కళ్ళల్లో నలుసులాగా గుచ్చుకుంటున్నాయి. చెవులో జోరీగా నేను భరించుకోలేకపోతున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. సో నేను ప్రజలను నేను చాలా ప్రేమిస్తాను. పేదవాళ్ళని చాలా 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 వాళ్ళల్లో ఉన్న చాలా 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 ఒక రకమైన బిహేవియర్ నాకు నచ్చదు. ఐ హేట్ ఇట్. కానీ వాళ్ళ వెల్బీయింగ్ కోరుకుంటాను నేను. అర్థమైందా? కాబట్టి ఏంటంటే వాళ్ళు బాగున్నారు అంటే నేను బాగుంటాను, నేను చాలా హాయిగా ఉంటాను అనమాట. ఎనీవే ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి వెళ్ళటలేదు. మనం ఎందుకు నేను పాలిటిక్స్ మానేశానంటే ఇది ఒక్కటే కారణం. కాబట్టి ఏంటంటే సరే ఇప్పుడు దీని గురించి నేను ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకర్లేదు. కానీ ఏంటంటే ఇదేనండి, మనకి ఎంత తక్కువ, ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత కావాల్సిన వాళ్ళైనా అందరూ కూడా ఇదిగో ఇట్లాంటి వాళ్ళని త్యజించేసేస్తే, వాడు చూసావా, వీడు చూసావా, మాటికి ఎవరికన్నా నేను ఫోన్ చేసి మన దూరపు చుట్టాలు చూడు, మా చెల్లెలు అలా చేస్తుంది, మా అక్క ఎలా చేస్తుందంటే ఒకటి కానీ ఏంటంటే ఆ గట్స్ ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. సొంత రిలేషన్షిప్స్ కూడా ఇవన్నీ ఏంటంటే సొంతగా మనం ఒంటరిగా పుట్టాము, ఒంటరిగా చచ్చిపోతాం అంతే. దీనికి మళ్ళీ పెద్ద వ్యవహారాలు ఏముండవు. ఏవో డప్పులు డోళ్ళు కట్టుకుని మనతో పాటు వాళ్ళేమి నరకానికో స్వర్గానికో మనతో సన్నాయిలు ఊదుకుంటూ వాళ్ళేం రారు. మన సొంత వాళ్ళు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సోము గారు, మీకు నచ్చితే, మీకు కుదిరితే, నేను చెప్పిన మాట నచ్చితే కనుక మీరు అందరినీ త్యజించేసి మొత్తం నిర్దాక్షిణ్యంగా తీసవతల పారేసేసేయండి. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, పాడు లేవు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.